పిల్లలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఉంటుందని అలాంటి అంటే ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం అయితే ఇది అంటే ఇంత దగ్గరగా తను లైఫ్ అంతా కూడా ఆమె సోషల్ సర్వీస్కే కార్యక్రమంలో జిల్లా జడ్జి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే బోధనకు చెందిన శివసాయి జడ్జి గారు, శ్రీదేవి జడ్జి గారు కూడా పాఠశాలకు విచ్చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సరోజమ్మ గారి అందించినటువంటి ఆర్థిక సహాయంతో విద్యార్థుల యొక్క నాప్కిన్స్, వ్యర్థ పదార్థాలని పడేసినటువంటి పదార్థాలని కాల్చేసేటువంటి ఒక ఆధునికమైనటువంటి యంత్రాన్ని విద్యార్థులకు వారు డొనేట్ చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయేటువంటి పరీక్షలకు గాను పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించే క్రమంలో జిల్లా జడ్జి గారు వారికి ఉత్సాహభరితమైనటువంటి ప్రసంగాన్ని అందించారు. జిల్లా జడ్జి గారిని ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి సదుద్దేశంతో విద్యార్థులందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది పాఠశాలకు. ఈ కార్యక్రమంలో వారి విద్యార్థులను ఆశీర్వదించి వారి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు అనేక రకమైనటువంటి సూచనలు, సలహాలని మరియు అనేకమైనటువంటి విషయాలని కూడా విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పోలీస్ అధికారులు, ఇతర అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హాజరైన జరిగింది. వారందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎడ్పల్లి గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ అండ్ స్కూల్కి మేము లీగల్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి అంటే ఆడపిల్లలకి ఆరోగ్యం, హైజీన్ వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే మనకి రిటైర్డ్ టీచర్ సరోజనమ్మ గారు ఒక 9 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ని డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 9 స్కూల్స్కి మేము ఒక్కొక్క స్కూల్తో ఒక్కొక్క మెషిన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజుల్లో శానిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది పిల్లలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆడపిల్లలు మెన్స్ట్రుయేషన్ గురించి కానీ, పీరియడ్స్ గురించి కానీ అలాంటి వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే మనము టీచర్స్కో పేరెంట్స్కో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే చాలా స్కూల్స్లో వాష్రూమ్స్ అవి సరిగ్గా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ పిల్లలకి పీరియడ్స్ అప్పుడు కొంచెం వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో ఉంచడం కోసం ఈ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని స్కూల్స్లో పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఈ సెన్సిటైజేషన్ చేయడం అనే ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మనం ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా పెట్టుకోవడము, అట్లాగే ఈ మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటివి చేయడం వల్ల ఇట్లాంటి క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరిలో ఈ విధమైన అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇలాగే ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వస్తే మిగతా స్కూల్స్ కూడా అంటే మాకు వీలైనన్ని స్కూల్స్లో ఈ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ పెట్టడానికి ఆలోచిస్తున్నాము. సో దాతలు ఎవరైనా ముందుకు వస్తే మిగతా స్కూల్స్ కూడా ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.